ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపాయ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం ఆచార్య శంకరాచార్య గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. మనం ఈ రోజున 31 ఎపిసోడ్. ఇది శ్రీచక్ర విద్య గురించి, శివశక్తుల యొక్క అద్వైత తత్వం, అంటే ఇద్దరు ఒకటే అని శివశక్తి ఐక్యం గురించి చెప్పుకున్నాం. స్వామి ఏం చెప్తున్నా అంటే, మన గురుగారు శివశక్తుల ఐక్యం గురించి గతే కర్ణాం తూణీం అగిరీస అనుగచ్చంతి తవ చేత్ పురోగచ్చంత్యగ్రే చరశతమపి తత్తిబట్టా యమస్తావత్ శిష్యాం హరతి హరిరభ్యాసగమనాత్ హరిరభ్యాస గమనాత్ సమాధౌ నైశాన్యం దిశతి చన్ నిషాధేపి శివతాం. అంటే తమ చేత, అమ్మా నీ చేత సరసతం దివ్యమైన బాణాలు, అమ్మ బాణాలు దివ్యమైన బాణాలు, ఆ సమూహం అంట అమ్మ ప్రయోగిస్తే స్వామి ముందు నడుస్తుంటాడు. ఆ బాణాల ముందు ఆయన వెనకాడితే ఈ బాణాలు పోతాయి. అంటే అమ్మ అమ్మకు బాణం వేసినా కూడా స్వామి ముందుంటాడు, వెనక అమ్మ బాణం ఉంటుంది. అంతటి ఐక్యత వాడు. అమ్మని వదిలిపెట్టి స్వామి ఒక్క క్షణం ఉండడు, స్వామిని వదిలిపెట్టి అమ్మ ఒక్క క్షణం కూడా ఉండదు. చూడండి, అమ్మ ఏమన్నా బాణం వేసిందంటే ఏ సంహరించడానికో దేనికో, ఏ ఉద్దేశం చేసింది వేస్తుంది. ఏదో మనలో ఉన్న అసలు వర్గాన్ని నాశనం దీనికని వేస్తుంది. దాని ముందు శివుడే ఉంటాడు. అంటే శివుడే నాశనం చేస్తాడు. అమ్మ ఉద్దేశానికి అనుకొని ఆ శివుడే ఆ కార్యాన్ని నెరవేరుస్తుంటాడు ముందే. అది అందుకని ఆయన వెంటనే పోతుండే. అగ్రే పురోగచ్చంతి, ముందుగా శత్రువులపైకి దూసుకుపోతా, ఆయన ముందు పోతుంటే ఆ తర్వాత ఇవి దూసుకుపోతుంటాయి. అంటే ఆ బాణాల కంటే ముందే స్వామి అది నాకు అంతా సెట్ చేసి పారేస్తాడు. ముందే అంతా సమాధి పెడతాడు. ఈ బాణాలు కూడా ఎమ్మటే అనుకరించిపోయి సర్వనాశనం చేస్తాయి ఆయనతో పాటు. అంటే శివశక్తి ఐక్యంతోనే అవి సంహారం చేయబడతాయి. ఇద్దరు శక్తులు లేకపోతే ఏది నడవదు అని దీని అర్థం. యమ తావత్, యమధర్మరాజు కూడా శిష్యామిహ హరతి, ఆయన చేసి కూడా హరించుకోపోతుంది అమ్మ బాణాలు. ఎట్లా స్వామి ముందు ఉంటాడు కాబట్టి ఈ యొక్క పోతుంది, ఆయన కొడతా. విష్ణువు అభ్యాస గమనాత్, విష్ణువు లాంటి వాడు కూడా అమ్మవారి బాణాలకి ఇదైపోతాడు. ఇందుకు ముందు శివుడు ఉంటాడుగా, శివశక్తి ఏకమైపోతున్నాయి. ఆ బాణాల్లో ఇద్దరు శక్తి ఉంది, శివశక్తి ఉంది కాబట్టి విష్ణువు కూడా దాన్ని ఆదరిస్తాడు. నిషాధేయాపి, అర్ధరాత్రి సమయాన కూడా సమాధి స్థితిలో కూడా శివస్వరూపాన్ని దిశ ప్రసాదిస్తుందమ్మ. ఎప్పుడు అమ్మ రాత్రి పగలు ఎప్పుడు కూడా శివశక్తుల అనుగ్రహం ప్రసాదిస్తుంది. మొత్తం ఈ శంకరాచార్యుల యొక్క తాత్పర్యం ఏంటంటే, ఓ జగన్మాత, నీ విల్లు నుండి వెలువడే బాణాలు పరమశివుని వెంటనే నడుస్తూ శత్రువుల్ని సంహరిస్తున్నాయి. నువ్వు ఏమైనా బాణం వేస్తే ఆ బాణాలన్నీ బట్టి ముందు శివుడు ఉంటాడు. ఆ శివునితో పాటు ఈ బాణాలు పోయి ఆ శత్రువుని సంహరిస్తుంటాయి. మరి ఇందాక అనుకున్నాం, నీ దివ్య తేజస్సు ఉందా లేదా, ఆ తేజస్సు ముందు యమధర్మరాజ శక్తి కూడా వీగిపోతుంది.
తగ్గిపోతుంది. యమధర్మరాజు శక్తి కూడా తగ్గిపోతుంది. యమధర్మరాజు అంటే మహాశక్తివంతుడు. ఆయన తేజస్సు ఇవన్నీ బరిగా ఉంటుంది. అంటే ఆయన అంత తీవ్రత చేస్తుంటాడు. అటువంటి చేసి కూడా ఈ శివశక్తులు చేసి ముందు బరాదు. అమ్మ శక్తి ముందంటే శివశక్తులు శక్తి చేసే ఒక అమ్మవారి శక్తి అనే మనం అనుకోనవసరం లేదు. చెప్పటం మనం శక్తి చేసి చెప్తున్నాం. శివుడు శక్తి చేసి లేనిది ఆయన పనిచేయడు. అమ్మ శివుని శక్తి లేనిది అమ్మ పనిచేయదు. అమ్మ బాణంలో శివశక్తి ఉంటుంది, శివ బాణంలో అమ్మ శక్తి ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ కార్యమైనా ఏ పదైనా కూడా శివశక్తులు కలయిక ఉంటుంది. అట్నే నిన్ను యమధర్మరాజు శక్తి వీగిపోవడం కాదు, నిన్ను సమర్పించేంత మాత్రాన విష్ణుమూర్తి యొక్క కాంతి కూడా తగ్గిపోతుంది. అమ్మ కాంతి ముందు తగ్గిపోతుంది. అంతిమంగా శివతత్వాన్ని అందరూ అద్వైతాన్ని పొందుతున్నారు. విష్ణుమూర్తి, అన్ని సమస్త దేవతలు, ఇంద్రుడు మొదలు అందరూ కూడా మీ శివశక్తి తత్వాన్ని ముందు, ఆ శక్తి ముందు దాసోహ అని మీ తత్వం ముందు మీలో ఐక్యమైపోతున్నారు అని దీని భావన. అంటే ఇక్కడ ఏంటి, శ్రీచక్రంలో ఆ త్రిపుటి ఉంది, 3 భుజాల త్రిపుటి. ఆ త్రిపుటిలో ఆ శివుడు ప్రకాశం, అమ్మవారి శక్తి స్వరూపం. తర్వాత ఇంకోటి స్పందన, అమ్మ స్పందన. ఇవన్నీ 3 వేరు కాదు, అంతా ఒకటే. మధ్యన బిందు స్వరూపంలో సర్వం. ఇక్కడ శివశక్తి, అమ్మ శక్తి, అమ్మ స్పందన 3 మధ్యన బిందువు ఉందంటే సమస్త సర్వ సృష్టి శివశక్తుల ఐక్యత ఇద్దరు యొక్క స్వరూపం ఉంటుంది అక్కడ. వారిద్దరి ఇది ఇట్ట వృత్త బిందువు అంటే వృత్తాకారం, ఇద్దరు కలిసిపోతారు. కలిసిపోయే పూర్ణం అన్నమాట. పూర్ణమదం పూర్ణమిదం ఇద్దరు కలిసిపోతారు. ఆ పూర్ణంలోంచే ఓంకారం, ఆ పూర్ణంలోంచే సర్వ సృష్టి సర్వలయం అంతా అక్కడ తెలుసు. ఇది పూర్ణం, సున్నా, ఇన్ఫినిటివ్, అనంతం, ఆది అనంతం. దీనికి ఆది అనాది అనేది ఈ వృత్తానికి లేదు. ఈ నభావాన్ని ఉంచే మనం ఆ బిందుస్థానం చేరుకోవటమే మోక్షం. అందుకని నభావరణలు మనం భూపురంలో ఉంటాం మానవుడు, అంటే భూమిపైన ఉండేవాళ్ళం, బాహ్యంలో ఉండేవాళ్ళం. వీళ్ళు మనం ఏం చేయాలి, ఒక 9 ఆవరణలు ఒక్కొక్క దాన్ని అమ్మవారిని అయ్యవారిని ధ్యానించుకుంటూ వాటిని దాటుకుంటూ పోవాలి. 9 ఆవరణ దాకా బిందుస్థానం పోతే మనం మోక్షం వస్తుంది. అన్నిట్లో అరిషడ్ వర్గం అంటే మనలో ఉన్నటువంటి నవావరణలో అన్నిటి కోపం, అన్ని అరిషడ్ వర్గాలు ఇవన్నీ దాటుకుంటూ పోతే శ్రీచక్రం మధ్య శక్తి స్వరూపమైన బిందుస్థానం చేరుకుంటాం. అదే అమ్మవారి స్వరూపం, అదే మోక్ష స్వరూపం. శ్రీచక్రం యొక్క ఉద్దేశం బిందుస్థానమే, మానవుడు బిందుస్థానం పోవడమే. మనలోనే ఉంది అది చెప్తామన్న. భాస్కర్ రాయుడు గారు కూడా దీని గురించి చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన, అమ్మవారి మంత్రశక్తే సృష్టిలోని సమస్త శక్తులకు మూలం. సృష్టిలో ఉన్న శక్తులకు అన్నిటికీ మూలం ఏంటి, అమ్మవారి శక్తి. అమ్మ శక్తి లేకపోతే మనం కాదు, మనకు చలనం ఉండదు. దీనికి శక్తి లేకపోతే ఏం పని చేస్తాం, మనం ఉన్నాం. మనకి శక్తి ఉంటే చేస్తుంది, శక్తి లేకపోతే నీరసంగా డల్ అయిపోతుంది. అంటే శక్తి అంత ముఖ్యం. అమ్మేగా శక్తి అంటే అమ్మ. ఆ శక్తి వల్లనే త్రిమూర్తులు, దేవతలు, మనుషులు, సమస్త సృష్టి ఇది అవుతుంది, స్పందిస్తుంది, చలనం ఉంటుంది. ఆ శక్తి లేకపోతే, అమ్మ శక్తి లేకపోతే ఆమె చలనం, ఆమె శక్తి లేకపోతే కథం, మనం పనిచేయడం.
శివం. ఆ శివం లేకపోతే శవం అన్నట్టుగా ఆ శివశక్తి ఉంటేనే మనం పోతాం. శివశక్తి అంటే శివుని యొక్క శక్తి అయిన పరాశక్తి, లేకపోతే పోయినట్టు. ఈ స్థూల భాగం శివస్వరూపం. ఒక మాట చెప్పండి, దీంట్లో అంతర్లో ఉన్నది స్పందన శక్తి స్వరూపం అమ్మవారు. ఆ స్పందన లేకపోతే ఈ ఏం పనిచేయదు. ఈ జలస్వరూపం పనిచేయదు. అంటే శివుని స్వరూపానికి అమ్మ శక్తి అమ్మవారి ఆధారం. అందువల్లనే ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు కలుసుకున్నప్పుడు మొత్తం సృష్టి ఏర్పడుతుంది. అందులో ఆ వృత్తం అది ఒక మహాబిరం. ఆకాశంలో ఉండి చూస్తున్నట్టు ఉంటుంది. భూమి చూడండి ఘోరంగా ఉంటుంది. సూర్యుడు ఉండి ఘోరంగా ఉంటాడు. నక్షత్రాలు బిందు స్వరూపంలో ఉంటాయి. అన్ని బిందు స్వరూపాల్లాగానే చూస్తాం. సృష్టిలో బిందుకు దాని విలువ మనం చెప్పలేం. ఒకటంటే ఒకటని తెలుస్తుంది, రెండు అంటే రెండు చెప్తాం, మూడు అంటే మూడు చెప్తాం, తొమ్మిది అంటే తొమ్మిది చెప్తాం, 100 అంటే 100 చెప్తాం. కానీ సున్నాకి ఏం చెప్తావు నువ్వు? అది అనంతం. అదే సృష్టి. అందులోంచి అనంతం స్వామి వ్యక్తం అవుతాడు. శివశక్తులు అందులోంచి శివుడు అవ్యక్తం. అందులోంచి అమ్మవారి తిరుగునాల వల్ల సర్వాన్ని వ్యక్తం చేస్తుంది. ఆ చైతన్య స్వరూపంతో అమ్మవారిని శక్తి స్వరూపంలో ఉండి ఈ సృష్టి మొత్తాన్ని ఇచ్చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ శంకరుడు శక్తి వేరు కాదని మనకు అర్థమైపోయింది. కాబట్టి శక్తి లేకపోతే శివుడు లేడు, శివుడు లేకపోతే శక్తి లేదు. శివుడు యొక్క చైతన్యం నుంచి, ఆయన ప్రకాశం నుంచి అమ్మ శక్తి వచ్చింది. ఆయన ప్రకాశమే అమ్మ శక్తి. సూర్యుడు ఆయన ప్రకాశమే ప్రకాశ కిరణాలే అమ్మ శక్తి. సూర్యుడు లేకపోతే కిరణాలు లేకపోతే సూర్యుడు ఉంటే కిరణాలు లేకపోతే సూర్యుడికి విలువ లేదు. సూర్యుడు లేకపోతే ఈ సూర్యప్రకాశం లేదు. కాబట్టి రెండు అయినా భావమే. దాని మీద డిపెండెన్స్. అందుకనే శివశక్తుల ఐక్యత ఉన్నది కాబట్టి సృష్టి ఏర్పడింది, నడుస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ చైతన్యం, సృష్టి చైతన్యం అంతా పరబ్రహ్మ యొక్క ఐక్య రూపం. అదే శివశక్తుల ఐక్యం అని మనం తెలుసుకోవాలి. రావణ మహర్షి గారి గురించి చెప్పింది, నువ్వు అంతర్బహిర్లో బాహ్య అంటే ఏమి లేదురా, ఈ బాహ్య అనే శరీరం, ఈ అశాస్త్రమైన వస్తువులే ఉంది, ప్రకృతి కానీ ఇదంతా. నువ్వు అంతర్లోపల పోయి నీలో ఉన్న ఆత్మస్వరూపం అంటే పరబ్రహ్మ స్వరూపం, అదే శివశక్తుల స్వరూపం, అదే సచ్చిత్ స్వరూపాన్ని దర్శించుకుంటే నీకు మోక్షం. అదే మోక్షం, అదే బ్రహ్మాండం, సచ్చిదానందం. అదే అంతే. ఇక దానికి మించింది ఏమీ లేదు. దక్కంచే వచ్చి సచ్చిదానందం నుంచే సృష్టి ఏర్పడింది. ఈ రెండు, ఈ సత్తు ఈ చిత్తి రెండు కలుసుకుంటేనే రెండు ఇన్ఫినిటివ్ ఏర్పడేది, ఉత్తమం ఏర్పడేది. ఇక ఆది అనాది ఎక్కడ ఉందో మనం చెప్పలేం. అది ఎప్పుడు ఉందో, దీని మొదలేదో చివరేదో తెలియదు. ఎక్కడ తెలిసిందో అది అక్కడ ఆది. ఇక్కడ రెండు కలిసిపోతే నీకు తెలియదు. ఇక్కడ మొదలైందా, ఇక్కడ మొదలైందా, ఎక్కడ మొదలైందా మొత్తం. ఇందులో నుంచే మొత్తం ఈశ్వరున్న ఇదే ఇన్ఫినిటీ నుంచి మొత్తం సర్వసృష్టి ఆ వద్ద కలయిక నుంచి వచ్చింది. మళ్ళీ అందులో నుండి ఏమైపోతుంది. ఆత్మకు పుట్టుక ముచ్చు లేదని మనకు తెలుసు. మనం అనుకుంటున్నాం, ముట్టమని చెప్పుకుంటున్నాం. ఆత్మ నిశ్చయ, అది పుట్టదు, గిట్టదు, మారదు. 3 కాలంలో ఉంటుంది. సాక్షిభూతంగానే ఉంటుంది. మన శరీరంలో ఉన్న ఆత్మ సాక్షిభూతుడే, ఏదేనికి అంటించుకోదు. అదే ఆ శివతత్వమే, ఆ ఆత్మస్వరూపమే సచ్చిదానంద స్వరూపం. ఇంకోటి శ్వేతస్వత
ఉపనిషత్తు శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఏం చెప్పిందంటే, త్వం స్త్రీ పుమాంసః త్వం కుమార ఉత వా కుమారి త్వం జీర్ణో దండేన వంచసి త్వం జాతో భవసి విశ్వతో ముఖ. ఈ ఉత్తమ సచిత్ర స్వరూపం అని మనం తెలుసుకున్నాం. ఇది స్త్రీనా, పురుషుడా, బాలకుడా, బాలికన, వృద్ధుడా, మనం ఏమి చెప్పడం. ఎవరు ఈ సున్నా దానికి ఏం పెద్ద అది ఏంటి దానికి చెప్పగలదు. అన్నింటినీ తాచి ఉన్నది, అన్నీ అందులోనే ఉన్నాయి. ఈ ఓపెన్ చేస్తే మొత్తం ఓపెన్ అయిపోతుంది, సృష్టి ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇంట్లోకి మొత్తం అంత అయిపోతుంది, ఇంటి నుంచి మొత్తం ఓపెన్ వస్తుంది. అందుకని ఈ సత్యస్వరూపుడు పరబ్రహ్మ స్వరూపం అది ఆడ, మగ, నపుంసకమా, పిల్లవాడ, ఆడపిల్ల, బుద్ధుడా ఏది తెలియదు అని భవిష్యత్తు చెప్తాడు. అందుకని దేవుడు ఒక్కడే, అమృతమే, అదే సత్యస్వరూపమే, ఒక్కడే దేవుడు. ఆయన ఎవరో తెలియదు. ఆయన అల్లానా, ఆయన క్రీస్తా, ఆయన రాముడా, కృష్ణుడా, పిల్లగాడ చెప్పే పిల్ల ఆడ మగ ఏం తెలియదంటే అర్థం ఏంటి? ఇక రాముడా, కృష్ణుడా నువ్వు ఊహించుకున్న పేరు, నీకు ఇష్టమైన పేరు, ఎవరికి వాళ్ళు పెట్టుకున్న పేర్లు, ఎవరి వాళ్ళు రాసుకున్న గ్రంథాలు, అవన్నీ. అసలు స్వరూపంలో తేడాలు ఏది లేదు, ఒకటి. అది పరబ్రహ్మ స్వరూపం, సచ్చిత్ స్వరూపం, సచ్చిదానంద స్వరూపం, మహదానంద స్వరూపం, బ్రహ్మానంద స్వరూపం. ఇకపోతే మన ఇదే మనం అందరూ కూడా ఇంకో శ్లోకంలో కూడా మనం చెప్పుకుందాం, ఆ శ్లోకం కూడా మనం చెప్పుకుందాం. ఇది శ్రీ విద్య గురించి మనం చక్కగా వివరించుకున్నాం. శ్రీ విద్య గురించి కూడా చెప్పాను. శ్రీ విద్య అనేది మహత్తరమైనటువంటి విద్య. శ్రీచక్రం, దాన్ని శ్రీచక్రం అంటారు. శ్రీచక్ర పటం ఓ పట్టణంలో గీస్తారు, రాగిరేగి మీద, ఏదైనా పంచలోహాల మీద మీరు చూసి ఉంటారు. పెద్ద పెద్ద గుళ్ళ, శ్రీశైలం లాంటి గుళ్ళలో అమ్మవారి ముందు శ్రీచక్ర పటం, శ్రీచక్రం కింద గీసి ఉంటుంది. అక్కడ పూజ జరుపుతారు, అమ్మవారి పూజ. అది పెద్ద పెద్ద గుళ్ళలో శ్రీచక్రం కిందనే ఉంటుంది. కొందరు మామూలుగా చిన్న చిన్న గుడిలో ఓ పటం రూపంలో పంచలోహాల మీద పెట్టింది, అక్కడ పెట్టి దాని మీద పూజ చేయిస్తారు. ఈ మనం మన కోరికలు కొరకు మనం ఏదో తచ్చుకొని దండం పెట్టుకొని దంపతులు, మామూలు వాళ్ళు, ఎవరికి వాళ్ళు వారి కోరికలు అనుసరించి ఆ పూజ నిర్వహిస్తుంటారు, పూజలు చేయిస్తుంటారు. ఇది చాలా గొప్ప శ్రీ విద్య. అన్ని విద్యలకెల్లా గొప్ప విద్య, పరా విద్య. దీని ఇంపార్టెన్స్ ఏంటని చూద్దాం. శంకరవాస స్వామి చెప్పాడు, చతుషష్ట్యా తంత్రై సకలమతి సంధాయ భువనం స్థిత తత్సిద్ధి ప్రసవ పరతంత్రై పశుపతి పునస్త్వం నిర్బంధ అఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం తే తంత్రం క్షితితల మవాతి తిదం తరదిదం. అంటే చతుషష్ట్వాతంత్రి. చతుషష్ట్వ అంటే 64 కళల యొక్క ఇది ఉన్న కళలే. మనం వేదాల ప్రకారం 64 కళలు, 64 కళలు ఉన్నాయి వేదం ప్రకారమే. మన శాస్త్రాల ప్రకారం 64 కళలు ఇందులో ఉన్నాయి. ఈ శ్రీకళ
అంటే అట్నే సకల భువనం సమస్త జగత్తు అతిసంధాయ వ్యవస్థీకరించి, అంటే 64 కళలను సంపూర్ణీకరించి సమస్త ప్రపంచకాన్ని కూడా అందులోనే వ్యవస్థీకరించి అందులో ఉన్నట్టు కూర్చి వ్యవస్థీకరించి పశుపతి పరమశివుడు తత్ సిద్ధి ప్రసాదంతై వివిధ సిద్ధులను కూడా ప్రసాదించే విధంగా ఆ చిక్కపటాన్ని ఎట్లా తయారైందో చెప్తున్నారు. అది పరమశివుడిని అందులో నిక్షేపం చేసి వివిధ సిద్ధుల్ని ప్రసాదించే విధంగా తయారు చేశారు. తత్ నిర్బంధాత్ అమ్మవారి యొక్క ఆజ్ఞ వల్ల అఖిల పురుషార్థాలు అఖిల పురుషార్థం అంటే 4 పురుషార్థ ధర్మార్థ కామ మోక్షాలు కూడా వచ్చేటట్టుగా పొందేటట్టుగా ఒకేసారి ప్రసాదించి ధర్మార్థ కామాలు ఒకేసారి వస్తాయి. తాపకూడదు అర్థమోపారి కామో మోక్షం ఇట్లా కోరికలు, ఈ కోరికలన్నీ ఒకపారి వచ్చేస్తాయి. 10 కోరికలు ఉంటే 10 కోరికలు ఒకటే పారి వస్తాయి. 64 కళలు ఒక పారి వచ్చి అబ్బుతాయి. నీకు ఏ కళ ఆడాలి, ఏకఘటన ఒకేసారి ప్రసాదిస్తుంది. స్వతంత్రం తే తంత్రం శ్రీ విద్య దాని స్వతంత్రం, అది ఇండిపెండెన్స్. అది దానికి ఏది ఆధారం అక్కడే తే తంత్రం, అది అటువంటి తంత్రం. అది దాన్నే శ్రీ విద్యా తంత్రం అంటారు. అది ఎటువంటిది? 64 కళలతో కూడుకున్నది. సమస్త జగత్తును కూడా అందులో లయమై ఉన్నది. వ్యవస్థీకరించి పెట్టే పరమశివుడు అందులోనే ఉన్నాడు. పరాశక్తి అందులోనే నిక్షిప్తమైంది. వివిధ సిద్ధులు ఒక్కపారే నువ్వు ఏ కోరుకుంటే దాన్ని పూజ చేసి నువ్వు ఏది కోరుకుంటే అది అవన్నీ ఒకే పాలు వచ్చేస్తాయి. ఒక్కొక్కరు కోరుకోవాలి, కోరుకోవాలి 10 కోరికలు కోరుకుంటే 10, ఎన్ని కోరుకుంటే అన్నీ ఒకటే పాలు వస్తాయి. ఒక్కసారిగా అన్వయించి నీ మనస్ఫూర్తిగా పూజ చేసి ఆ చక్రాన్ని పూజ చేసి చేసుకుంటుంది. ఆ శివశక్తుడు ఇద్దరు ఉన్నారు అందులో. ఇంకా శివశక్తి అంటే పరబ్రహ్మే ఉంది, పరబ్రహ్మ స్వరూపం. అది సత్యత్వ పరమడి కాదు. అది దాన్ని పూజ చేసి నువ్వు ఏదైనా కోరుకో. ఇక పరబ్రహ్మం అందులో ఉంటే ఇంకా నీకు ఇంకేం, అదే లాస్ట్ హయ్యెస్ట్ పవర్. ఆ పవర్ అని ఉన్నప్పుడు అది ఏదైనా ఇస్తుంది. కల్పవృక్షమే ఏకఘటన అన్నాడు, ఒకేసారి ఇస్తుంది. అది స్వతంత్రంగా పురుషార్థాలను కూడా 4 పురుషార్థాన్ని అమ్మవారు ఏం చేసింది? స్వామి 64 కళలు అండబెట్టిస్తే అమ్మవారు 4 పురుషార్థాన్ని ఇస్తుంది. ఈమె స్పెషాలిటీ 4 పురుషార్థ ధర్మార్థ కామ మోక్షాన్ని ఇస్తుంది. ఆయన స్పెషాలిటీ 64 కలిస్తారు. ఇక ఉన్నాయి అవి మనకి 64 కళలు 4 పురుషార్థాలు ఉన్నాయి లోకంలో. ఇవి మొత్తం అంటే అన్నీ ఇవ్వబడుతున్నటువంటి చక్రమే శ్రీచక్రం, శ్రీ విద్య చక్రం. స్థితితలం అవాతీతరదు. ఈ భూలోకంలో అటువంటి మహత్తరమైన చక్రం, మహత్తరమైన విద్య ఇంకొకటి లేదు. అలా అంత నిశ్చితమైనటువంటి చక్రం. అది అనుకుని ఏంటన్నాడు? శివుడు 64 తంత్రాలను పఠించాడు. వాటి వల్ల అనేక సిద్ధులు, అష్టసిద్ధులు, నీకు గరిమగిరిమని అష్టసిద్ధులు, అవన్నీ అన్ని శక్తులు, మంచి శక్తులు, దుష్టశక్తులు, అన్ని క్షుద్ర పూజ శక్తులు, అన్నీ నువ్వు ఏ కోరుకుంటే అవి ఉపాసన మార్గాలు. నీకు ఏ ఉపాసన కావాలి, దేవి ఉపాసన కావాలంటే లక్ష్మీ ఉపాసన, సరస్వతి ఉపాసన, గణేశ ఉపాసన, ఏ ఉపాసన అయినా అందులోంచి లభిస్తాయి. పరాశక్తి ఆజ్ఞతో నీకు ధర్మార్థ కామ మోక్షాలు కూడా వస్తాయి. అదే శ్రీ విద్య చక్ర ఉపాసన. శ్రీచక్రానికి అంత ఇంపార్టెంట్ ఉంది. శ్రీ విద్య, శ్రీ అంటే లక్ష్మీ అమ్మవారు. అమ్మవారి మూర్తి సైతం ఉంది. జ్ఞానస్వరూపిణి ఆమె సరస్వతి, ఆమె శక్తి స్వరూపిణి దుర్గా.
ఈ 3 శక్తులు కూడా అందులోనే ఉన్నాయి. స్వామి త్రిమూర్తులు వాళ్ళు అందులో వీళ్ళు ముగ్గురు ఉన్నారంటే వాళ్ళు లక్ష్మీ సరస్వతి పార్వతి ఉన్నారంటే వాళ్ళు ముగ్గురు ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, శివుడు. ఇక వాళ్ళే ఉంటారు. ఉండే సృష్టి స్థితి లయ. ఇక మొత్తం అందులో ఉంటే ఇంక దేని అనుకో శ్రీచక్రంకి అంత పోవాలి. అందుకని ఈ శ్లోకం చాలా తంత్రశాస్త్రానికి ఒక రకంగా శిఖరాగం చెబుతున్నది. దాని శ్రీచక్ర విద్య అంతకంటే విద్య చక్రం లేదు. శంకరాచార్య కూడా దీని గురించి చెప్తున్నాడు. దీనికి అనేక సాధనలు ఉన్నాయి. ఈ చక్రానికి అనేక మార్గాలు ఉన్నాయి. సాధనా మార్గాలు, అనేక సిద్ధులు దీన్ని చేస్తే నీకు లభిస్తాయి. వాటన్నిటినీ ఏకం చేసి ఒకే పాది కావాలన్నా నీకు దొరుకుతాయి. చెప్పే ఏం చేస్తున్నాడు నన్ను అన్ని వస్తాయి, అన్ని గణగాళ్ళని అన్ని వృద్ధిస్తాయి. అంటే నీ భక్తి, నీ యొక్క ఏకాగ్రత, నీ యొక్క తపస్సు, నీ యొక్క ధారణ, నీ యొక్క దీక్ష, పట్టుదల వల్ల వస్తాయి. అంతేగాని నువ్వు దండం పెట్టి నాకు అది ఇది వంటి ఎవడిస్తాడయా. ఇప్పుడు ఇల్లు కట్టాలని దాని దగ్గర చిన్న ఒక్క గది కట్టుకోవాలంటే కొంత శ్రమతో చేస్తావు. పెద్ద బిల్డింగ్ కట్టాలంటే చాలా శ్రమ పడాలి. అంటే నీకు 64 కళ్ళు అవన్నీ రావంటే దానికి ఎంత తపస్సు, దీర్ఘం, దానికి కృషి అంతా ఉంటుంది. అంతా చేయాలి. ఒక కోరుకుంటే మొత్తంలో తీరుస్తుంది. అది నాకు ఇప్పుడే గుర్తుపెట్టుకుని, నీవు ఎట్ట కోరుకుంటే అట్లనే ఉంటుంది ఫలితం కూడా. నువ్వు ఎంత కష్టపడితే అంత వస్తుంది. అంతేగాని నీకు కొంచెం కొద్దిగా లెక్క నువ్వు కొంచెం శ్రమపడి నాకు అన్నీ రావాలంటే వస్తుంది. ఎవరి కరెంటు మాకు తక్కువ ఉంది, జనరేటర్ పెట్టాం మనం, అది అయిపోతుంది. అంటే అది ఎంతసేపు 2 గంటలు పనిచేస్తుంది. నువ్వు అన్ని లైట్లు వేసి కూర్చున్నావు. అన్ని లైట్లు వేసి కూర్చుంటే అది వస్తుందా? 2 గంటలు వచ్చి 1 గంటే వస్తుంది, బంద్ అయిపోతుంది, ఆరిపోతుంది. నీకు అన్ని రేట్లు కానీ అంత కావాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా పెద్దది పెట్టుకోవాలి, పెద్ద జనరేటర్ పెట్టుకోవాలి. దాని తగ్గట్టుగా డబ్బులు కట్టి కొనుక్కొని చేసుకోవాలి. చిన్న జనరేటర్ పెడతావు, నువ్వు చిన్న శక్తి పెడతావు, నీకు అన్ని బల్బులు కావాలి, అన్ని ఏసీలు కావాలి. ఇక ఎక్కడి నుంచి వస్తాయా? ఆ శ్రీచక్రం నుండి అన్నీ దేని ఎట్లా శ్రీచక్ర ఉపాసన చేసే విధానం అనేక మార్గాలు ఉన్నాయి. అందుకు నేను చెప్పాడు స్వామి, అర్థం చేసుకోవాలి. అయితే అందుకని ఇది మామూలు చక్రం కాదు, మామూలు విద్య కాదు, అది ఒక మ్యాప్ కాదు. అది శివైకి బిందు స్థానాన్ని తీసుకుపోయి ఒకడు మార్గం. నవావరణలు దాటి బిందు స్థానానికి మానవుణ్ణి తీసుకుపోయే స్థానం. ఎవరైనా అక్కడికి బాహ్యపురం నుంచి లోపలంతఃపురంలో ఉన్న శివైకి లేకుండా బిందు స్థానంలో ఉంటారు. అక్కడే సకల కళలు అన్నీ అక్కడే ఉంటాయి. నీకు సృష్టి కావాలంటే ఎక్కడికి రావాలి? అవతాకాల బిందు స్థానంలోంచే నీకు ఆ అవతలంటే రావాలి. అంటే అక్కడికి నువ్వు చేరుకోవాలి. నీ సాధన అక్కడికి పోతేనే కానీ నీకు వస్తుంది. నువ్వు పైన ఎక్కడ బాహ్యపురంలో కూర్చొని నాకు దొరకాలంటే ఎక్కడ 9 అవ్వాలని దాటు, నిష్ఠతో పని చేయి. నీకు ధర్మాంత కామోక్షాలు వస్తాయి, అన్నీ వస్తాయి. అందుకనే ముండవ పరావిద్య యయా తదక్షర మధిగమ్యతే. అంటే అక్షర బ్రహ్మాన్ని తెలిపే విద్యే అక్షర బ్రహ్మం. అది అక్షరం లేదు, దానికి అక్షరం శాశ్వతం. అది ఆ యొక్క వృత్తం, ఆ బిందుస్థానం శాశ్వతం. అది దానికి అది పోతుందనే సృష్టికి మన బిందువు అదే. అక్కడి నుంచి ఆ బిందువు నుంచి సర్వం వస్తే ఇన్ఫినిటీ నుంచి మళ్ళీ అందులోనే అయిపోతుంది, మళ్ళీ అందులో నుంచి వస్తే ఎండ్లెస్ ప్రోగ్రామ్. ఇది సృష్టి మొత్తం అక్కడి నుంచి ఆ బిందు స్థానం నుంచి. అదే పరావిద్య, అదే శ్రీ విద్య చెప్తున్నాడు. పరావిద్య ఏయా దదక్షర మరిగమ్మితే. అది అక్షరంగా ఉంటుంది. చాందోపనిషత్తు చెప్పింది తత్వమసి. అదే తత్వమసి, అదే పరబ్రహ్మ స్వరూపం, అదే నీపై ఉన్న నీలో ఉన్న ఆత్మస్వరూపం కూడా అదే. అంటే నీలో కూడా అన్ని శక్తులు నీలోనే ఉన్నాయి. ఎక్కడ లేవయా?
కానీ నువ్వు తెలుసుకొని అంతర్ముఖమై నువ్వు అష్టసిద్ధులు సంపాదించుకోవచ్చు, చతుర్థ పురుషోద్ధ సంపాదించుకోవచ్చు అన్నీ కూర్చో. కానీ నీ ఆత్మస్వరూపంలో నువ్వు పోవే నీకు బహిర్ప్రపంచమే అట్రాక్షన్ చేసి నీ బాహ్య శరీరం కట్టిపడేస్తుంది. నువ్వు ఇక్కడే దొరుకుతావు కానీ ఈ నవాలను దాడి లోపలికి పోయే సమస్య లేదు. ఈ శరీరం అంతర్ముఖమై లోపలి వేసి అంతరాత్మని పట్టుకోరు, ఆత్మని పట్టుకోమని మనం రమణ మహర్షి వీళ్ళంతా చెప్తున్నారు. తత్వమసి వేదం కూడా చెప్తుంది. నువ్వు తత్వమసి నీ ఆత్మని స్వరూపాన్ని చూడు, నువ్వు మోక్షాన్ని పొందు. ఎవరొద్దన్నారు? అది తైత్యోపనిషత్తు గుడి చెప్పింది. సత్యం జ్ఞానం అనంతం, సత్యం జ్ఞానం అనంతం కూడా చెప్పింది. అందుకని ఈ శ్రీచక్ర బిందువు ఇంత గొప్పది, అనంత బ్రహ్మానికి ప్రతీక. సృష్టి మొత్తానికి ప్రతీక. అద్వైతంలో శంకరాచార్య వారు కూడా ఇదే చెప్పారు. జీవ బ్రహ్మ ఐక్యం గురించి ఆయన బోధించాడు. అహంకారం లయమైపోతుంది, అదే చిదానంద నిష్ట. భాస్కర వారు కూడా చెప్పారు. ఇది 64 గంటల ఫలితం ఇస్తుంది. ఇది శ్రీచక్ర నవావరణ పూజ చేయాలి. ఒకటే నీకు భోగం ఇస్తుంది, యోగం ఇస్తుంది, జ్ఞానం ఇస్తుంది, మోక్షాన్ని కూడా ఇస్తుంది. అందుకే దీన్ని యంత్రరాజ్యం, తంత్రరాజ్యం, మంత్రరాజ్యం, శ్రీచక్రం, శ్రీ విద్య అంటారు. శ్రీచక్ర రాజం అని అంటారు. స్వస్తి.